HVS9 ఛానల్కు స్వాగతం. గుంతకల్ పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో స్థానిక అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎన్ అస్వర్త్ ఆధ్వర్యంలో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గుంతకల్ పట్టణంలోని కసాపురం రోడ్లో ఉన్న అగ్నిమాపక కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ బి మనోహర్ హాజరయ్యారు. అగ్నిమాపక సిబ్బంది స్థానిక అగ్నిమాపక కేంద్రంలో ఆవరణంలో కవాతు నిర్వహించారు. అనంతరం వారి నుండి గౌరవ వందనాన్ని సిఐ మనోహర్ అందుకున్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాలను నివారించడం అంటేనే సాహసంతో కూడుకున్నదని, ప్రాణాలకు తెగించి అగ్నిమాపక సిబ్బంది ప్రమాదాలను నివారించగలుగుతున్నారంటే వారు నిజంగా సాహసవీరులే అని కొనియాడారు. ఎలాంటి భారీ అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భంలో సివిల్ పోలీసులకు సమాచారం అందేలోపు అగ్నిమాపక సిబ్బంది వాయువేగంతో ప్రమాద స్థలానికి చేరుకొని ప్రాణాలు తెగించి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా శక్తివంచన లేకుండా కృషి చేస్తారని ప్రశంసించారు. అంతేకాకుండా అగ్నిమాపక సిబ్బంది సవ్వచాచి విద్యను కలిగి ఉంటారని, నీటి ప్రమాదంలో కూడా వీరు ముందుండి పలువురిని ప్రాణాపాయం నుండి కాపాడగలుగుతున్నారన్నారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ తరచూ అగ్నిమాపక సిబ్బంది చేసే సూచనలను పాటిస్తే అగ్ని ప్రమాదాలకు దూరంగా ఉండే అవకాశం ఉందన్నారు. 1944 ఏప్రిల్ 14వ తేదీన అప్పటి బాంబే నౌకాశ్రయంలోని ఎస్ఎస్ పోర్ట్ డిస్టిక్ ఓడలో జరిగిన అగ్ని ప్రమాదంలో వందలాది మంది మృతి చెందగా అక్కడి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన అగ్నిమాపక సిబ్బంది 71 మంది ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారన్నారు. సహాయ చర్యల సమయంలో తమ ప్రాణాలను అర్పించిన అగ్నిమాపక సిబ్బంది జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది ఏప్రిల్ 14వ తేదీన అగ్నిమాపక దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. దాన్ని మనం చేసుకోవాల్సింది అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన ఫైర్ డిపార్ట్మెంట్ గురించి వారోత్సవాల్లో భాగంగా నన్ను ఇక్కడికి తీసుకున్న ఆఫీసర్ గారిని మరియు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరికీ, ఇక్కడ వచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించినందుకు సంతోషంగా ఉంది. అయితే ఇది వరకు పోయిన సంవత్సరం కూడా మనం రావడం జరిగింది ఇక్కడికి. మీ యొక్క డిపార్ట్మెంటు నుంచి ఎంత చెప్పినా తక్కువనే ఉంటుంది. ఎందుకంటే మీరు స్వార్థం లేకుండా ప్రాణాలు అర్పించి కూడా మీరు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మిగతా ఉద్యోగాలతో పాటు కాకుండా మీరు ఎనీ టైం ఫోన్ కాల్ కోసమే వెయిట్ చేస్తుంటారు, ఏ వ్యక్తి ఎక్కడ ఆపదలో ఉంటాడు అనేది. కాబట్టి ఎంత చెప్పినా కూడా మీకు తక్కువనే. మేము కూడా లైవ్లో చూడడం జరిగింది. ఇక్కడ మన టౌన్లో ఎనీ టైం ఎక్కడ ఆపద ఉందంటే కూడా మాకు ఫోన్ వచ్చే లోపల మీరు ఆల్మోస్ట్ ఆల్ ప్లేస్ రీచ్ అవుతున్నారు. ఒక 4-5 ఇన్సిడెంట్లు కూడా చూడడం జరిగింది. చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. మమ్మీ డాడీ షోరూమ్ అప్పుడు కానీ, తర్వాత మొన్న ఈత రాక చిన్న బాలుడు కొంచెం పడినప్పుడు అప్పటికే మీరు రీచ్ అయిపోయినారు. తర్వాత ఈ మండి బజార్లో ఈ ఫ్రూట్స్ ఇది కూడా ఇంత చూస్తున్నాను. మన గుంతకల్కు ఫైర్ స్టేషన్కి మంచి పేరుంది. నేను వాస్తవం చెప్తాను. నేను చాలా మంచి పేరుంది, మంచి రెస్పాన్సిబిలిటీ, మంచి యాక్టివిటీస్, మంచి టెక్నిక్స్ ఉన్నాయి అని చెప్పేసి మంచి పేరుంది. చాలా సంతోషం. ఎందుకంటే సార్తో పాటు మేము కూడా తీసుకుంటాము. సారు కూడా అనుభవజ్ఞుడు. ఏదైనా మేము ఫైర్ డిపార్ట్మెంట్ గురించి అడిగినా కూడా ఖచ్చితంగా దానిపైన ఎలాంటి మొహమాటం లేకుండా దానిపైన వెంటనే కరెక్ట్ సొల్యూషన్ కానీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏది కరెక్ట్ అనేదే చెప్తూ ఉంటాడు. ఈ సందర్భంగా నేను మళ్ళీ ఒక చిన్న విన్నపము, నా యొక్క విషయం అంటే, మనం కూడా డిపార్ట్మెంట్లో ఉన్నాము. తర్వాత జాబ్లో భాగంగా ఉద్యోగం రీత్యంలో మనము వచ్చేసి ఉంటాం కాబట్టి మనకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, చిన్నపిల్లలు అందరూ ఉంటారు. కాబట్టి మనం చేసే ఉద్యోగంతో పాటు ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి తర్వాత ఎట్లా చెప్పారు సార్ చెప్పినట్టు మనం కూడా మన డ్యూటీ పట్ల నిబద్ధత కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేద్దాము. అలాగే ఇతర డిపార్ట్మెంట్తో అందరితో కూడా కోఆర్డినేషన్ తీసుకున్నాం. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరితో సమానంగా మనమందరూ చిన్న హోంగార్డ్ అయినా సరే, ఫైర్మెన్ అయినా సరే, ఆఫీసర్ అయినా సరే, ఎవరి దగ్గర సత్తా ఉంటే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. సత్తా లేకపోకుండా మనకు క్రమశిక్షణ లేకపోతే హోంగార్డ్ అయినా ఒకటే, ఫైర్ ఆఫీసర్ అయినా ఒకటే నా దృష్టిలో. అదే దృష్టిలో మనం సత్తా నిరూపించుకుంటూ ఉద్యోగం చేద్దాం, ఓకేనా? ఎందుకంటే మనం తెలియకోకుండా మనకు ఛాలెంజెస్ ఎదురవుతుంటాయి. ఆ ఛాలెంజెస్ నుంచి మనం నేర్చుకోవాలి.
తెలియకోకుండా చెప్పాలా. ఈ విధంగా ముందరకు కొనసాగితే మనము అది పోనీకోకుండా మనమందరం మన డిపార్ట్మెంట్ గుర్తిస్తూ అందరితో మిగతా వాళ్ళతో సఖ్యంగా కొనసాగితే శిక్షార్లు జరిగినటువంటి ప్రమాదంలో 66 మంది సిబ్బంది ప్రాణాలకు తెగించి అక్కడ 1200 టన్నులు ఉన్నటువంటి షిప్ను తీరానికి ఫైర్తో క్యాచ్ అయినటువంటి షిప్ను అడ్డుకొని తీరానికి రాకుండా ఫైర్ ఫైటింగ్ చేస్తూ 2 కిలోమీటర్ల వరకు ఆ జరిగిన ఎక్స్పీరియన్స్తో దాదాపు 3000 మంది చనిపోయారు. వాళ్ళని స్మరించుకుంటూ 1944 నుంచి ఎవరి ఇయర్ కూడా అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించుకుంటున్నాం సార్. ఇలాగే ప్రతి ఇయర్ చనిపోయిన వాళ్ళ ప్రాణాలను శాసించినటువంటి వాటిని గురించి స్మరించుకుంటూ మనం ఈ అగ్నిమాపక వారోత్సవాన్ని కొనసాగిస్తున్నాము. దానిలో భాగంగా మాకి పబ్లిక్తో ఈ వారం రోజుల్లో కూడా పబ్లిక్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించే భాగం కలిగింది. సొసైటీలోకి అన్ని సెక్టార్లకి మాకు కేటాయించినటువంటి అన్ని సెక్టార్లకి కూడా వెళ్ళి మేము అందరికీ వారోత్సవాల పట్ల అవగాహన కలిగిస్తున్నాం. ఈ 1 వీక్ కూడా ఈసారి మనకి ముఖ్యంగా ఏం చేయాలంటే కన్నా